వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో సాబ్దానా అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి సగ్గుబియ్యం 4 గంటల ముందే నేను నానబెట్టి పెట్టాను. ఇవి బాగా నానిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. ఒక 10 మినిట్స్ అనేది ఉడికితే సరిపోతుందండి. ఇవి బాగా ఉడికిపోయినాయి ఒక 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు నేను ఈ నీళ్ళన్నీ వడగడుతున్నాను. వేరే దాంట్లో నీళ్ళన్నీ మొత్తం పోవాలి, అందుకే ఇలా వడగడుతున్నాను. ఇప్పుడు మ్యాంగో ప్యూరీ రెడీ చేద్దాము. దీంట్లో ఒక మామిడికాయ యాడ్ చేస్తున్నానండి. స్వీట్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఈ మ్యాంగో పండిపోయింది అయితే బాగుంటుంది. ఒంట్లో ఉన్న వేడి అయితే తగ్గుతుందండి దీంట్లో, ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా దాని గురించి. షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే దీనికి 6 స్పూన్ల షుగర్ యాడ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలనుకున్నా మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ అనేది. పాలండి, 1/2 కప్పు పాలు, 1/2 గ్లాస్ పాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. మిక్సీ పెడతాం వీటిని. చూసారా, ఇలా గ్రాండ్గా పేస్ట్ చేయాలి వీటన్నిటిని. ఇప్పుడు నేను దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. వేరే బౌల్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం వేరే బౌల్లో యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం అండి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది 1 కప్పు సగ్గుబియ్యం అండి. చిన్న కప్తో 1 కప్ సగ్గుబియ్యం. ఇవి మొత్తం ఉడకబెట్టినయే. 4 గంటలు నానబెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకబెడితే ఇలా వచ్చింది. ఒక చుక్క నీళ్ళు లేకుండా అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసినవి. సబ్జా గింజలు యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్ల సబ్జా గింజలు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మ్యాంగో పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసినవి మ్యాంగో పీసెస్. ఇవి కొంచెం మిక్స్ చేస్తే సరిపోతుంది వీటన్నిటిని. మ్యాంగో సాబుదానా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.